మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరు బాగున్నారు కదా? చూడండి, ఈ దినములకి ఏర్పాటు దేవుని లేఖన భాగం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెతకెదనని నా హృదయము నీతో అనెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు నాయన ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం పట్టినైనా మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, వాక్యాన్ని ధ్యానించుకునేందుకు మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి నా ప్రభా. ప్రతి ఒక్కరి తండ్రి వినగల చెవులు గ్రహించగా మనసును వాక్యానుసారంగా జీవితం దయచేయండి ప్రభా. తండ్రి, స్థుతులపై ఆసీనుడైన దేవా తండ్రి, మరి నా నోటిని బుర్రగా సాధారణంగా వాడుకున్నాయి ప్రభా. నీ సిలువు చాటు నన్ను మరుగుపరచమని ఆ ప్రభు అనేసి నమ్మకం మరి వినమ్మగా విడపించున్నాం తండ్రి. ఆమె చూడండి, అంశం ఏంటంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి. చూడండి, ఆరాధనకి అవసరమైన విషయాలన్నీ కూడా దావీదు ఒక క్రమ పద్ధతిలో రాసిపెట్టాడు, ఒక పుస్తకంలో రాశాడు. అంటే దేవుణ్ణి సంగీతంతో ఎలా ఆరాధించాలో, సంగీతంతో ఎలా ఆరాధించాలో, క్రమ పద్ధతిలో ఎలా ఉండాలో అవన్నీ కూడా ఒక పుస్తకంలో రాశాడు. సంగీతంతో ఎలా ఆరాధించాలని క్రమ పద్ధతిలో ఎట్లా ఆరాధించాలన్నది ఒక పుస్తకంలో దావీదు రాసినట్టుగా మనం చూస్తున్నాం. అదే చూద్దాం. చూడండి, దినవృత్తాంతం మధ్య గ్రంథము 23వ అధ్యాయం 30వ వచనం మనం చూసినట్లయితే, అనుదినము ఉదయ సాయంకాలముల యందు, అనుదినము ఉదయము సాయంకాలముల యందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకును. యెహోవాను గూర్చిన ఏ పాటలు? స్తుతి పాటలు పాడుటకును. విశ్రాంతి దినములలోను, అమావాస్యలోను, పండుగలలోను, యెహోవాకు దహన బలులు అర్పింపవలసిన సమయములన్నిటిలోను, ఇవన్నిటిలోను లెక్కకు సరైన వారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకు నియమింపబడివి. చూసారా, ఇలా క్రమ పద్ధతిలో రాశాడు. ఏ విధంగా ఆరాధించాలో అన్నది, ఎప్పుడు ఆరాధించాలి, ఎలా ఆరాధించాలన్నది. అదే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లోని మాటలన్నీ కూడా ఎవరు పలికించినవి? దేవుడు పలికించిన మాటలే కదా. దేవునితో సన్నిహితంగా జీవించుట. నేను ఒక రెండు మూడు పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవునితో సన్నిహితముగా జీవించటం. ఎక్కువ మంది ఉన్న చోట, చర్చెస్లో కానీ, సభల్లో కానీ, బహిరంగ సభల్లో కానీ, మరి ఇక్కడ ఈ యొక్క ప్రదేశాల్లో దేవుణ్ణి ఆరాధించడము చాలా సులువే. కానీ వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించడం అనేది చాలా మధురమైనదండి. వ్యక్తిగతంగా మనము ఆరాధించే వారిగా ఉండాలి. అందరిలో కలిసి మనం ఆరాధించటంలో అది అందరూ చేస్తారు కాబట్టి అది సులువుగానే ఉంటుంది ఆరాధించటం. కానీ వ్యక్తిగతంగా ఆరాధించమంటున్నాడు. వ్యక్తిగతంగా ఆరాధించడం చాలా మధురమైనది. కాబట్టి అది దేవునికి నీకు సంబంధించినది. వ్యక్తిగతంగా దేవుని ఆరాధించమంటున్నాడు. కాబట్టి దేవునితో సన్నిహితంగా ఉండాలంటే ఏం కావాలి? గొప్ప చదువులు ఏం అక్కర్లేదు, గొప్ప డిగ్రీలు ఏం అవసరం లేదు, గొప్ప తెలివితేటలు ఏమీ అవసరం లేదండి. ఇవేమీ అవసరం లేదు. కానీ దేవుని యందు ఆసక్తి ఉంటే చాలు.
ఆ నిజ దేవుని యందు, ఆ జీవము గల దేవుని యందు ఆసక్తి ఉంటే చాలు. అర్థమైందా? కాబట్టి ఫస్ట్ వన్ మనం నేర్చుకున్నది ఏంటి? దేవునితో మనము సన్నిహితముగా జీవించుట. రెండవది రక్షణను కాపాడుకోవాలి. రక్షణను కాపాడుకోవాలి. విశ్వాసిగా మన ఆత్మ జీవితంలో దేవుని కాపుదల ఉండాలి. మన ఆత్మ జీవితానికి దేవుడు కాపుదల, దేవుని యొక్క కాపుదల ఉండాలి. దేవునితో సన్నిహిత సంబంధం లేకుండా ఈ కాపుదలను పొందలేం. ఈ కాపుదల మనకి ఎలా వస్తుంది? ఆయనతో సన్నిహిత సంబంధం ఉంటేనే మనకి ఈ కాపుదల అనేది మనకు వస్తుంది. ఆయనతో నువ్వు ఎప్పుడైతే సన్నిహితంగా జీవిస్తావో అప్పుడే ఈ కాపుదల అనేది నీకు వస్తుంది. దేవునితో సన్నిహితంగా ఉండే వ్యక్తిలో నుండి నిత్యము జీవజలములు ఊరతాయి. దేవునితో సన్నిహితంగా ఉండే వ్యక్తిలో నుండి నిత్యం ఏమవుతాయంట? జీవజలములు ఊరుతాయి అంటున్నాడు. ఇక్కడ యేసు ప్రభు 2 రకాలైన దాహాలను గురించి మాట్లాడుతున్నాడు. 2 రకాలైన దాహాలను గురించి మాట్లాడుతున్నారు యేసు ప్రభు వారు. ఏంటి? ఒకటి శరీర సంబంధమైన దాహం, ఆత్మ సంబంధమైన దాహం. చూడండి, సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు అంటే ఏ నీళ్లు? బావిలోని నీళ్లు. ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు కదా, మరలా దప్పికొంటాడు. అయితే నేనిచ్చు నీళ్లు త్రాగితే అంటే జీవజలము ఎన్నడూ దప్పికొనడు. ఆయన ఇచ్చే నీళ్లు అంటే జీవజలములు. ఆయన తాగితే ఎన్నడూ దప్పికొనడు. ఎందుకంటే ఆ నీళ్లు వానిలో నుండి ఊరే నీటి బుగ్గలా ఉంటాయి అన్నాడు. ఆ నీళ్లు వానిలో నుండి ఊరే నీటి బుగ్గలా ఉంటాయి అంటున్నాడు. ప్రతి సమస్యకు ఆయన వద్ద పరిష్కారం అనేది ఉన్నది. ప్రతి సమస్యకు ఆయన వద్ద పరిష్కారం ఉన్నది. ఇప్పుడు యోహాను సువార్త 7వ అధ్యాయం 38లో యేసు ప్రభు నదిని గురించి మాట్లాడుతున్నాడు. నదిని గురించి మాట్లాడుతున్నాడు. బావి నీరు కొద్ది మందికే సరిపోతుంది కదా. బావి నీరు కొద్ది మందికి ఉపయోగపడుతుంది. కొద్ది మందికే ఉపయోగపడుతుంది. నది గొప్ప ప్రవాహం కదా. అది అనేకులకు దాహాన్ని తీరుస్తుంది. ఏది? నది అనేకులకు దాహాన్ని తీరుస్తుంది. ప్రతి విశ్వాసి బావి అనుభవంలో నుండి నది అనుభవంలోనికి రావాలండి. బావి అనుభవంలో నుండి ఎక్కడ రావాలి? నది అనుభవంలోనికి రావాలి. ఏమంటారు ప్రభు? నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఇప్పుడు అర్థమైంది కదా బావి నీళ్లకు నది నీళ్లకు తేడా ఏమిటో. బావి నీళ్ళు కొద్ది మందికి మాత్రమే ఉపయోగపడతాయి. నదీ ప్రవాహము అనేకులకు దాహాన్ని తీరుస్తుంది. అదే చూడండి, పరిశుద్ధాత్మ గురించి సరి అయిన అవగాహన మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ గురించి సరి అయిన అవగాహన కలిగి ఉండకపోతే కష్టం. పరిశుద్ధాత్మ నడిపింపును మీరు అంగీకరించకపోతే ఆయన మిమ్మల్ని అంగీకరింపడు. పరిశుద్ధాత్మను మీరు సరిగా అర్థం చేసుకోలేకపోతే ఆయన మిమ్మల్ని నడిపించలేడు. దేవునితో సన్నిహితంగా జీవించాలంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎంతో అవసరం. దేవునితో సన్నిహితంగా జీవించాలంటే ఏమవసరం? దేవునితో సన్నిహితంగా జీవించాలంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎంతో అవసరం. చూడండి, 2000 సంవత్సరాలుగా 2025
2000 సంవత్సరాలుగా ఈ లోకంలో దేవుని సంఘం నిలిచి ఉంది అంటే, ఈ లోకంలో దేవుని సంఘం నిలిచి ఉందంటే అది ఎవరి వలన? పరిశుద్ధాత్మ వలననే. అది పరిశుద్ధాత్మ వలననే. కీర్తన 1:1 చూసినట్లయితే ఈ 3వ వచనంలో ఒక వ్యక్తి యొక్క ధన్యతను గురించి పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి యొక్క ధన్యతను గురించి పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. ఏమని చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక. ఈ 3 లోకంతో సన్నిహితంగా ఉండడాన్ని సూచిస్తున్నాయి కదా. ఈ 3 లోకంతో సన్నిహితంగా ఉండేటట్లుగా సూచిస్తున్నాయి. అతడు చూడండి, అయితే ధన్యుడైన వ్యక్తి ఏమి చేస్తాడో చూడండి. ధన్యుడైన వ్యక్తి ఈ పైన ఇప్పుడు చదువుకున్న ఈ 3 లోకంతో సన్నిహితంగా ఉండే వాళ్ళని గురించి సూచిస్తున్నాయి అవి. అయితే ధన్యుడైన వ్యక్తి ఎలా ఉంటాడో చూద్దాం మనము. అతడు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తాడు. అతడు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తాడు. దివారాత్రము దాన్ని ధ్యానిస్తాడు. దివారాత్రము దానిని ధ్యానిస్తాడు. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఆదివారం మాత్రమే కాదు, ఆదివారం మాత్రమే వాక్యం వినమని దేవుడు చెప్పలేదు. మీరు ఆదివారమే వాక్యం వినండి, ఆదివారమే దేవుని సన్నిధానానికి వెళ్ళండి అని దేవుడు చెప్పలేదు. కాబట్టి వాక్యం ధ్యానించడం అనేది ప్రతి దినము చేయవలసిన పని. ప్రతి దినము చేయవలసిన పని. దేవుని వాక్యంను ధ్యానిస్తుంటే మనకేం కలుగుతుంది? గొప్ప బలం చేకూరుతుంది. నువ్వు దేవుని వాక్యాన్ని కనుక ధ్యానిస్తూ ఉంటే గొప్ప బలం అనేది నీకు కలుగుతుంది. నీవు చేసే ప్రతి పని కూడా ఏమవుతుందట? సఫలం అవుతుంది ప్రియులారా. నువ్వు చేసే ప్రతి పని కూడా సఫలం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇక కీర్తన 1:1 తేడా చూసాం కదా. 3 కూడా దుష్టుల ఆలోచన చెప్తున్నాడు. ఒక పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండగా. ఇవి లోకంతో సన్నిహితంగా ఉండే వ్యక్తులను సూచిస్తున్నాయి ఇవి. అదే దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు ఏ విధంగా ఉంటాడు అనేది కూడా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ధన్యుడు ఏ విధంగా ఉంటాడు? దివారాత్రము దేవుణ్ణి ధ్యానిస్తాడు. ధర్మశాస్త్రం నందు ఆనందిస్తాడు. యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందిస్తాడు. దివారాత్రం దాన్ని ధ్యానిస్తాడు. తన కాలం అందు ఫలమిచ్చు చెట్టు వలే ఉంటాడు. అతను చేయనిదంతయో సఫలమవును. కాబట్టి దేవుని సన్నిధి అనేది ఎంత గొప్ప విషయం అనేది ఒకసారి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. కనుక మనము ఎల్లప్పుడూ కూడా దేవుని గ్రంథాన్ని మనము పఠించే వరముగా ఉండాలి. పఠించే వరముగా కాక ఆ వాక్యాన్ని మనము వాక్యాన్ని చదువుతూ గ్రహిస్తూ ఆ వాక్యానుసారంగా కూడా మనము జీవించడానికి ప్రయత్నము చేయాలి. కాబట్టి ఈ విధంగా మరి దేవుని సన్నిధి, దేవుని మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అన్నాడు దేవుడు. కాబట్టి ఆదివారం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఏదైనా ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆదివారాల్లో వస్తాయి. అలా కాకుండా మనం ఖచ్చితంగా అవన్నీ కూడా పక్కన పెట్టి దేవుని సన్నిధికి మనం వెళ్ళేవారిగా ఉండాలి. వెళ్ళి వాక్యాన్ని మనము ధ్యానించేవారిగా ఉండాలి. ఈ విధముగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా దావీదు కూడా మనకి మరి ఏ విధంగా మనము ఆయనను స్తుతించాలో అన్న విషయాలను దినవృత్తాంతం మొదటి గ్రంథంలో మనము చూసాం.
కనుక మనము దేవుని స్తుతించే వారముగా ఉండాలి. దావీదు చూడండి, ఎల్లప్పుడూ ముమ్మారు అనే కాదు, ముమ్మారు అంటే ఆయన అన్ని సమయాలలోనూ దేవుణ్ణి ప్రార్థించేవాడు. ముమ్మారు ప్రార్థించేవాడు అంటే అన్ని సమయాలలోనూ ప్రార్థించేవాడు. అది ఏ సమయమైనా సరే, ఆయనకి ఏ పని ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం వచ్చినా దేవుణ్ణి అడగకుండా దేవుణ్ణి ప్రభా నన్ను యుద్ధానికి వెళ్ళమంటావా లేదా అని ఇవన్నీ ప్రభుని అడగకుండా ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. అదే విధంగా 7 సార్లు, దినముకి 7 సార్లు స్తుతించేవాడు అంటే కీర్తనలతోనూ అది సితారాతోనూ వాయిద్యాలతోనూ ఆయన 7 మార్లు, దినమునకు 7 మార్లు స్తుతించేవాడు. మరి ఆ స్తుతించే వారముగా మనం ఉందామా? ఆయన ధ్యానించే వారముగా మనం ఉందామా? ఆయన సన్నిధిలో గడిపేవారిగా మనం ఉందామా? ఆ విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమె ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తుతం దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు నాయన ప్రభా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఇప్పుడు దేవుని సన్నిధి అన్న విషయంలో మేము ధ్యానించుకుని ఉన్నాం నాయన ప్రభా. తండ్రి, ఏ సమయాలలో ఎప్పుడు క్రమ పద్ధతిలో ఏ విధంగా మేము స్తుతించాలో అన్న విషయాన్ని మీరు తెలియజేశారు నాయన ప్రభా. అదే విధంగా నాయన ప్రభా, మీతో ఏ విధంగా సన్నిహిత సంబంధం కలిగి ఉండాలో అన్న విషయాలను కూడా మాకు తెలియజేశారు తండ్రి. ఆ విధంగా మేము జీవించటకు నీ కృప మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామమున బ్రతిమాలి వినమ్రంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మకి అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభు వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడేయించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.